స్టూడెంట్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాం. సో ఈ బిట్స్ వచ్చేసి మనకి పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, మెయిన్స్ ఎగ్జామ్కి ప్లస్ ఏపీబీసీ వెల్ఫేర్ ఎగ్జామ్ ప్లస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్కి అన్నిటికీ యూజ్ అవుతాయండి. సో ఫస్ట్, పొడవును కొలుచుటకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వాడున్నది ఏది? పొడవును కొలుచుటకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వాడున్నది మీటర్ అండి. నెక్స్ట్, అతిసారం ఇన్ఫ్లుయెంజా వచ్చినది ఏది? అతిసారం ఇన్ఫ్లుయెంజా వచ్చినది వైరస్. శరీరంలో హెమోగ్లోబిన్ విధి ఏంటిది? శరీరంలో హిమోగ్లోబిన్ విధి వచ్చేసి ఆక్సిజన్ సరఫరా చేస్తుందండి. నెక్స్ట్, కింది వానిలో ఉష్ణము విద్యుత్ శక్తికి ఉత్తమ వాహకము ఏది? కింది వానిలో ఉష్ణము విద్యుత్ శక్తికి ఉత్తమ వాహకము గ్రాఫైట్. నెక్స్ట్, సెమీకండక్టర్ రూపము గల సాధనము ఏది? సెమీకండక్టర్ రూపము గల సాధనము ట్రాన్సిస్టర్స్ అండి. చర్మము యొక్క రంగు దేని వలన కలుగుతుంది? సో చర్మము యొక్క రంగు మెలానిన్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్, డెసిమర్ కన్వర్టర్ను దేని తయారీలో ఉపయోగిస్తారు? డెసిమర్ కన్వర్టర్ను దేని తయారీలో ఉపయోగిస్తారు? ఉక్కు తయారీలో. క్యూసెక్కులలో దేనిని కొలుస్తారు? క్యూసెక్కులలో దేన్ని కొలుస్తారు? నీటి పరిమాణాన్ని క్యూసెక్స్లో కొలుస్తారండి. నెక్స్ట్, వర్ణాంధత ఉండునది. స్త్రీలలో తక్కువగా ఉంటుందండి వర్ణాంధత అనేది. స్త్రీ పురుషులలో ఒకే స్థాయిలో ఉంటుంది. రికెట్స్ ఏర్పడునది విటమిన్ డి లోపం వలన. వజ్రంలో ఉండు ఖనిజాల కూర్పు ఏది? కార్బన్. వజ్రంలో ఉండు ఖనిజాల కూర్పు కార్బన్. కొవ్వొత్తి వెలుతురులో అతి నీలపు రంగు సూటు కనిపించినది ఏది? నలుపు. గ్లాసులో తేలియాడే ఐస్ ముక్క కరిగినప్పుడు నీటి స్థాయి ఏమవుతుంది? ఒకే విధంగా ఉంటుంది. శరీరంలోని తెల్ల రక్త కణాల ప్రధాన విధి ఏమిటి? శరీరాన్ని క్రిముల ద్వారా ఏర్పడే వ్యాధుల నుండి రక్షించడం. నెక్స్ట్, గుండె జబ్బు కలవారు దీనిని అధికముగా తీసుకోవడం తగ్గించాలి. కొవ్వు అండి. నెక్స్ట్, పోడ్ సోల్స్ అంటే ఏంటి? ఆల్కలైన్ నేలలు ఆక్సిడైజింగ్ చర్యలు కలిగి ఉంటాయి. కింది వాన్లో చెట్ల కింద పెరుగుతుంది ఏంటిది? వేరుశెనగ. నక్షత్రాల తమ శక్తిని కింది వానిలో దేని ద్వారా పొందుతాయి? న్యూక్లియర్ ఘనీభవనం. చంద్రునిపై ఉన్న వ్యక్తికి భూమి కనిపించినది ఏ విధంగా కనిపిస్తుంది? నలుపు. పాల నుండి తయారు చేయబడిన చక్కెరను పిలిచినది ఏంటిది? లాక్టోస్. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక నిలువలు గల రేడియో యాక్టివ్ మూలకం ఏది? భారతదేశంలో అత్యధిక నిలువలు గల రేడియో యాక్టివ్ మూలకం థోరియం. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.